New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్కారం, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అమ్మా నమస్కారం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. గురుగారు, దివాళీ వచ్చేసింది, 21 తారీఖున దివాళీ. మళ్ళీ లక్ష్మీదేవి పూజా కార్యక్రమం ఎలా జరుపుకోవాలి ఒక్కసారి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః. అమ్మవారి యొక్క ఈ దీపావళి అంటే లక్ష్మీదేవి పండగ. దీపావళి ఈ అక్టోబర్ మాసంలో 21వ తేదీ మంగళవారం చిత్తా నక్షత్రంలో వస్తుంది. అంటే దానికి ముందు రోజు సాయంత్రం ప్రారంభం అవుతుంది. ఉదయం పూట చేసుకుంటాం కాబట్టి దీపావళి అంటే ఒక మనకి తిథి, అమావాస్య తిథి ప్రధానమమ్మ. కాబట్టి మనం మంగళవారం పూటే మనకి జరుగుతుంది ఈ యొక్క దీపావళి. దీపావళి అంటే కేరింతలు కొడుతూ ఆనందంతో మనసంతా కూడా ప్రశాంతమైనటువంటి చిత్తంతో మన మనసుని ఒక వెలుగు ఆవహించి చేసేటటువంటిదే దీపావళి. మన శరీరానికి ఆరోగ్యాన్ని పునరుద్ధరింపజేస్తూ ఉండేదే దీపావళి, ఆ రోజు యొక్క విశిష్టత. అట్లాగే మన బుద్ధిని ప్రకాశవంతంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని వైపులా కూడా మనకున్న తెలివితేటల్ని ప్రసరింపజేసి ఆ తెలివితేటలతో జ్ఞానాన్ని సంపుడీకరణం చేసి మనకేది కావాలో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకి లక్ష్మీ ద్వారా కలుగుతుంది. అంటే ధనం రూపేణా కలుగుతుంది. తెలివి లేకుండా డబ్బు సంపాదించలేం. లేకపోతే శరీరం ఆరోగ్యంగా ఉంటే శరీరంతో కష్టపడి సంపాదిస్తాం. మనసు పెడితే డబ్బు రాదు. బుద్ధి అన్న పెట్టాలి, శరీరం అన్న ఉపయోగించాలి. ఈ రెండు పెట్టాలంటే మనసు ప్రధానం. అవునా కదమ్మా? ఒక ఉద్యోగానికి వెళ్ళాలి, లేదా ఒక మూటలు మోసేవాడు మూటలు మోయాలంటే మనసు సహకరించాలి. నేను చేయనంటే ఏం చేయలేడు వాడు, డబ్బు రాదు వాడికి. అట్లాంటిది మనకి ఈ దీపావళి యొక్క విశిష్టత ఏంటంటే అమ్మ, తెల్లవారుజామున ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్త సమయం అని ఉంటుంది. 4:30, 4, 5 మధ్యలో. ఆ సమయంలో ఈ నువ్వుల నూనె, మంచి నువ్వుల నూనె చక్కగా తైల అభ్యంగనము అంటారు, శిరస్సుకు పెట్టుకొని ఒళ్ళంతా కూడా రాసుకోవాలి. ఎందుకంటే అమ్మ, నువ్వుల నూనె అనేది శనికి సంబంధించింది. మన శరీరంలో ఉండే మాలిన్య దోషాలు చాలా ఉంటాయి. శరీరం అంతా కూడా, చర్మమంతా ఆయన అధీనంలోనే ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఆ మాలిన్యం అంతా తొలగిపోవటానికి, అట్లాగే మనకి దరిద్రం ఎక్కడి నుంచో రాదండి. దరిద్రం అనేది మన పంచేంద్రియాలు ఉంటాయి కదమ్మా, చెవులు, నోరు, ముక్కు. మనం తినే తిండిలో లోపం వలన దరిద్రం వస్తుంది, అనారోగ్య లోపం. చూసే దృష్టి వలన అవతల వ్యక్తులను మనల్ని దూషిస్తారు. మనం ఒకటి విని ఇంకోటి చెప్పడం ద్వారా, నోటితో చెప్పడం ద్వారా మనం అందరినీ పోగొట్టుకుంటాం. చుట్టూ బంధువులు ఉండరు, అందరూ కూడా శత్రువులు అవుతారు. అంటే శత్రువులు కానీ, రోగాలు కానీ, అబద్ధమాడి డబ్బు సంపాదిస్తే రుణములు పెరుగుతాయి. వీటన్నిటికీ మరి ఎవరమ్మా మూల కారణం? శని భగవానుడే కదా. అవును. అమావాస్యకి అధిపతి ఎవరు? శనే కదా. అమావాస్యకి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ రోజున. అందుకని చాలామంది అమావాస్యకి మనం ఓన్లీ దీపావళి విశిష్టత అనుకుంటున్నాం, కానీ అమావాస్య దీపావళి. అవునమ్మా? చాలామంది పెద్దలకి ఎన్నో చేస్తూ ఉంటారు కార్యక్రమాలు, స్వయంపాకాలు అవి ఇస్తూ ఉంటారు. అయితే ఏంటంటే అమ్మా, ఈ దీపావళి రోజున ఉదయాన్నే స్నానం చేసి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఆ రోజల్లా నువ్వుల నూనెతోనే దీపారాధన చేయడం విశిష్టత. ఓకే గురుగారు. విధిగా దీపారాధన చేసి ఆ నువ్వుల నూనె ఒత్తి అఖండ ఒత్తిలాగా వేసి అఖండ దీపం అనేటటువంటిది చేస్తారు. ఆ రోజల్లా కూడా అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. తూర్పుని కానీ ఉత్తరానికి కానీ పెట్టాలి ఆ దీపం అనేటటువంటిది. దానివల్ల విశేషంగా కింద, అంటే ఇది ఒక చిన్న రెమెడీగా నేను భావిస్తున్నానమ్మా, కింద వెండి ప్లేటు, దాంట్లో చిల్లర పైసలు వేసి చక్కగా ఎరుపు దీపారాధన, లేకపోతే వెండిది ఉంటే వెండిదో, కంచుదో, ఇత్తడిదో పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసి చక్కగా దీపారాధన వెలిగిస్తే ఆ ధనము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, లేదా గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం. ఇట్లా ఎన్నో రకాలుగా లక్ష్మీదేవి ఆవహించి ఉంటుంది. దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఒక స్వరూపం లేదమ్మా. చెంచల లక్ష్మి, చపలత్వ లక్ష్మి అని ఉంటుంది. వచ్చింది ఎవ్వరికీ శాశ్వతంగా నిలబడదు. ఒక వస్తు రూపేనా నిలబడుతుంది, కానీ డబ్బులు అయితే ఎవరి దగ్గర నిలబడవు, వస్తూ ఉంటుంది. దానికి రొటేటింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీపారాధన ఎవరింట్లో అయితే కనుక మామూలుగా
పురుషుడు చేసి బయటికి వెళ్తాడో ఆ ఇంట్లో లక్ష్మీప్రదము, లక్ష్మీదేవి సౌభాగ్యంగా తిరుగుతూ ఉంటుంది. ఆ రోజున దీపావళి రోజున చాలా వరకు మనం ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టి ఏదో దానికి అర్థం తెలియదు, పాడు తెలియదు, ఏవో కొనేస్తాం, వెలిగించి కుజుడికి సంబంధించిన మందుగుండు సామాగ్రి వెలిగించేసి డబ్బుని వృధా చేస్తాం. దానివల్ల ప్రమాదాలు అవి కూడా జరుగుతాయి. మనకి ఇబ్బంది లేకుండా ఉండే వాటిని ఆనందంతో ఈ యొక్క దీపావళి యొక్క విశిష్టత తెలుసుకొని చక్కగా ఆ దీపాలు వెలిగించండిరా బాబు అంటే మనం కాస్త ఇంకేవో వెలిగించి దాన్ని కాస్త ఇంకో రకంగా తీసుకువెళ్ళాం. కావాలంటే చూడండి, దీపావళి వస్తుందంటే మందుగుండు సామాగ్రి కొనాలనే తాపత్రయంతో ఉండేవాళ్ళే తప్ప ఆ రోజున అవన్నీ వెలిగిస్తారు. 10,000 1,00,000 ఖర్చు పెట్టి దీపం మాత్రం ఎవరు చేయరు. చాలా వరకు ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా చేస్తారు, దాని విలువ తెలిసినటువంటి మాలాంటి వాళ్ళు ఎవరన్నా మగవాళ్ళు చేస్తారు దీపారాధన. పిల్లలకి ఎవరు చెప్పట్లేదు, ఇష్టంతో ఏవేవో కొనిపిస్తారు. పెద్ద పెద్ద లక్ష్మీ ఓట్లని, బాంబులని, పేర్లు చాలా ఉంటాయి, ఆకాశంలో వేరే తారాజువలని. దీపారాధన కూడా చేయట్లేదు, ఒక కొవ్వొత్తి వెలిగిస్తారు. అది దీపం ఎట్లా అవుతుందమ్మా? నూనెతో చేసేదాన్ని దీపారాధన, లేకపోతే నెయ్యితో చేసేదాన్ని దీపారాధన. కార్తీక మాసం వస్తుంది, తర్వాత నుంచి నెయ్యే చేస్తారు. ఒక్క దీపావళికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే అలక్ష్మి దోష నివృత్తిరస్తు. అలక్ష్మీదేవి అంటే ఎవరు? జ్యేష్ఠాదేవి. లక్ష్మీదేవి ఆవిడ అక్కయ్య. లక్ష్మీదేవి అక్కయ్య ఎవరు? జ్యేష్ఠాదేవి. అలక్ష్మి, ఆ అలక్ష్మీ దోష నివృత్తి అర్థం శనికి జ్యేష్ఠకి లింక్ ఉంటుంది. ఏ ఇంట్లో అయితే చిమ్మరో అంటే పొద్దున సాయంత్రం చిమ్ముకుంటారు సాధ్యంత వరకు మన సనాతన ధర్మంలో, చిమ్మరో వాళ్ళ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది, లక్ష్మీదేవి రాదు. గడప కూడా ఇది దాడదావిడ. ఎవరింట్లో అయితే చినిగిపోయిన బట్టలు వేసుకున్నా, లేకపోతే ఉతకాల్సిన వస్త్రాలు ఉంటాయి కదమ్మా, అవి 1కి 10 రోజులు అట్లాగే ఉన్నా ఆ ఇంట్లో లక్ష్మీదేవి రాదు. లేనిపోని సూక్ష్మ క్రిములు జ్యేష్ఠాదేవి లాగా వచ్చి రోగాలు వచ్చి ఉన్న డబ్బు కూడా అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని పోతుంది. జ్యేష్ఠ అంటే ఏంటమ్మా? ఆవిడెవరు ప్రత్యక్షంగా మనకు కనపడదు. డబ్బు వెళ్ళిపోవడం జ్యేష్ఠ, రావటం లక్ష్మి. ప్రతిదానికి ఇంటర్లింక్ థియరీ ఉందమ్మా. ఎవరైతే స్త్రీలు కానీ పురుషులు కానీ బొట్టు పెట్టుకోరో మన సనాతన ధర్మంలో ముఖ్యమైన పండగల్లోనే బొట్టు పెట్టుకోవాలమ్మా. వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుంది. స్త్రీలు ఎవరైతే పసుపు రాసుకుంటారో వాళ్ళకి సౌభాగ్యము. సౌభాగ్యం అంటే డబ్బు కాదు, పెళ్ళి కాదు, అన్నీ. ఇవన్నీ శాస్త్రమే చదువుతుంది, మనం చెప్పేవి కాదు. పెళ్ళైన వాళ్ళు ఇవన్నీ చేసినా చేయకపోయినమ్మా దీపారాధన చేసి ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఒక పురుషుడు ఎలా ఉండాలి, పండగ రోజుల్లో ఏ ఏ రకమైనటువంటి ఆచారాలు మనం పాటించాలి. ఎక్కువగా మాట్లాడటం ఆ రోజున చేయకూడదు. నోట్లోంచి వచ్చే మాటలు అబద్ధాలు మాట్లాడకూడదు. అబద్ధం అంటేనే అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి. నిజం మాట్లాడకపోయినా పర్వాలేదు, మౌనంగా ఉంటే లక్ష్మీదేవి మనతోనే ఉంటుంది. అబద్ధాలు ఆడకూడదు. అట్లాగే ఆ రోజు వేసుకునే వస్త్రాలు కాస్త కొత్తవి వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే శుక్రుడు వస్త్రధారణకి మూల హేతువు. శుక్రుడు అంటే లక్ష్మీదేవి. అందుకని ముందు రోజే ఏదన్నా వస్త్రము లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాటిలోనే ఉతికిన వస్త్రాలైనా లేని వాళ్ళు చక్కగా వేసుకొని దీపారాధన చేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి దీపలక్ష్మి స్తోత్రమని మన లలితా సహస్రనామంలో 108 నామాలు ఉన్నాయి. అది చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. దీపలక్ష్మి స్తోత్రము అని 108 ఉంటాయి. పూజ సమయంలో దీపం పెట్టుకొని అమ్మవారికి కాదు, ఆ దీపారాధన దగ్గరే చక్కగా అక్షతలు వేసి పసుపు కుంకుమ కలిపి ఆవునీతితో ఆ అక్షతలతో పూజ చేయండి. గౌరీదేవిని చేసి ఆవిడ ముందు పెట్టి దీపం ముందు చేయండి. లక్ష్మీదేవి చక్కగా కలిసి వస్తుంది. కొబ్బరికాయ అనేటటువంటిది మీ చేతిలో పట్టుకున్న ఆ రోజున చాలామంది చిన్న రెమెడీస్ అమ్మా ఇవి. కొబ్బరికాయలో కూడా లక్ష్మీదేవే. నారికేలం అంటాం మేము, నారికేలం అంటారు. అదంతా కూడా ఏంటి, లోపల నీళ్లు, తెల్లదనము, అంతా శుక్రుడు చంద్రుడు. మీ మనసులో ఏ కోరిక ఉందో అది చెప్పుకొని ఆ దీపం దగ్గర పెట్టండి. కొట్టక్కర్ల, పెట్టడమే. ఆ నారికేలం పెట్టడం ద్వారా వాళ్ళకి అనుకున్న కార్యక్రమం మనసు ద్వారా ఆ దీపానికి చేరుతుంది. దీపం పరబ్రహ్మ జ్యోతిస్వరూపము. ఉద్దేప్యస్వజాతవేదో పగ్నం నిర్వృతిం మమ పశుగుశ్చమశ్యమావ జీవనంచ దిశో దశ. అన్ని దిశల్ని కూడా ఆవరించి ప్రకృతిలో ఉన్నటువంటి దైవత్వం కలిగినటువంటి దేవతలందరినీ తీసుకొచ్చేదే దీపారాధన. అందుకనే ముందు స్నానం చేయగానే దీపారాధన చేయండి అంటారు ముగ్గులేసి. దేవతలందరూ వచ్చి అక్కడ కూర్చుంటారట, దీపారాధన దగ్గర కూర్చొని నమస్కారం చేస్తూ ఉంటారు. అంతటి విశిష్టత కలిగినటువంటిది. అట్లాగే ఆ ఇళ్లల్లో దీపావళి రోజున కానీ రోజుల్లో అయినా కూడా లక్ష్మీదేవి స్వరూపి అయినటువంటి భార్య కానీ, తల్లి కానీ, అక్క కానీ, చెల్లెళ్ళు కానీ పరుషపు మాటలు ఎవరూ మాట్లాడకూడదు. పురుషుడు భార్య కూడా భర్తని అంటే విష్ణుమూర్తిని అన్నట్టే. ఇట్లా ఎన్నో ఒకళ్ళకొకళ్ళు సంస్కరించుకుంటూ, ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుంటూ, చక్కగా మాట్లాడుకుంటూ, ఫ్యామిలీస్
మరి వచ్చి కలుసుకొని ఒకే ఇంట్లో పండగ వాతావరణం చేసుకున్నా, ఫోన్లలో మాట్లాడుకున్నా అదంతా లక్ష్మితో సమానమే. బంధువులను అనుకోవటము, ఊళ్ళో వాళ్ళతో గొడవలు పడటము ఆ రోజున కనుక చేస్తే లక్ష్మీదేవి రాకపోగా ఉన్న లక్ష్మీదేవి మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి దీపావళి రోజున చక్కగా ఈ విధంగా నియమనిష్టలతో చేసి సాయంకాల ప్రదోషకాలంలో ఎవరైతే లక్ష్మీదేవిని అష్టోత్తరము కానీ, సహస్రము కానీ, అష్టలక్ష్మి స్తోత్రము కానీ, లేకపోతే మనకి ఉసిరికాయ స్వామివారు చెప్పారు కదా కనకధారా స్తోత్రము, అది 5 సార్లు చదివిన, ఇవన్నీ శ్రీ సూక్త పారాయణ చేసుకున్న, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి చక్కగా మన ఇంటికి వచ్చేటటువంటి మూల స్తంభాలు లాంటి మంత్రాలు, స్తోత్రాలు, శ్లోకాలు. కాబట్టి అందరూ కూడా దీపావళి విశిష్టంగా చేసుకొని, మంగళవారం వచ్చింది కాబట్టి ఎవరైతే మంగళవారానికి అధిపతి కుజుడు, మందుగుండు సామాగ్రికి కూడా అధిపతి కుజుడు కాబట్టి జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవటం వల్ల శుభం జరుగుతుంది దీపావళి రోజున. తప్పకుండా గురుగారు, దివాళీ రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మీకున్న సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.